అమ్మ, ఒక మహిళ అనేది ఇంటిలో ఎమోషనల్ పిల్లర్‌గా ఎందుకు మారుతుంది? ఎందుకు ఎమోషనల్ పిల్లర్ అంటే మనం అనుకుంటాం తరతరాలుగా మన సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు చాలా గౌరవం గుర్తింపు దేవతల్లా చూస్తారు కాబట్టి అందరూ ఆమెకి కనెక్ట్ అయి ఉంటారు అనుకుంటాం. అది రాంగ్. ఎందుకు కనెక్ట్ అయి ఉంటారు ఎమోషనల్గా అంటే ఆమె బాధ్యత ఉంటుంది. హ్మ్. భర్త భర్తలు అంటే రకరకాల సమాజంలో మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. అది కరెక్ట్ కాదు. సమాజంలో మధ్య తరగతి ఏగో మధ్య తరగతి మాత్రమే లేదు, వర్కింగ్ క్లాస్ కూడా ఉంది, శ్రామిక వర్గం. సో మెజారిటీ కుటుంబాల్లో భర్తలు బాధ్యతగా ఉండరు, తాగుబోతులుగా తిరుగుబోతులుగా. ఒకవేళ పని చేసినా మొత్తం జీతం అంతా ఇవ్వరు, వాళ్ళు తాగడానికి కొంత తీసుకుని. ఇప్పుడు మనం పేద వాడల్లోకి వెళ్తే మెజారిటీ ప్రజలు పేదవాళ్ళే కదా, వాళ్ళ కుటుంబాల్లో చూస్తే ఇల్లు నడిపేది ఆడవాళ్లే, వాళ్ళ శ్రమతోటే ఇల్లు నడుస్తుంది. అట్లాగే ఇంటి కిరాయిలు కట్టడం మేజర్ పార్ట్ వీళ్ళు ప్లే చేస్తారు. అసలు సింగిల్ మన తెలంగాణ రాష్ట్రంలో 36% ఉన్నారు సింగిల్ ఉమెన్. అంటే మహిళా ఆధారిత కుటుంబాలు. సింగిల్ ఉమెన్ అంటే భర్తలు ఉన్నా పట్టించుకోకపోవడం, ఆడవాళ్ళే కుటుంబాలు నడపడం అనేది 36% ఉన్నారు. అట్లాగే చాలా కుటుంబాల్లో మనకు అరుదుగా అక్కడక్కడ ఆడవాళ్ళు కూడా వదిలేసిపోయింది కనపడుతుంది, పిల్లల్ని భర్తని. అది బాగా హైలైట్ చేస్తుంది మీడియా కూడా. కానీ మేము నిత్యం గ్రామాల్లో బస్తీల్లో తిరుగుతూ ఉంటాం. ఎక్కువ కుటుంబాల్లో ఆడవాళ్లే కుటుంబాలు అంటిపెట్టుకుని ఉంటారు, ఆడవాళ్లే పిల్లల పట్ల బాధ్యత వహిస్తారు. మీరు ఎవరు ఇంటర్వ్యూస్ అయినా చూడండి, సక్సెస్ఫుల్ మెన్ అయినా ఉమెన్ అయినా. ఇప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూలు వస్తాయి, ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఐపీఎస్ సెలెక్ట్. మా మదర్ ఇంత కష్టపడింది, మా మదర్ కళ, మా మదర్ ఆశయం అట్లా చెప్తారు చాలామంది. అంటే ఫాదర్ లేరని నేను అన్నట్లా. అట్లా తల్లి తన బిడ్డల భవిష్యత్ కోసం అంకితమై ఉంటుంది. తన ఎన్నో ఇష్టాలను వదులుకుంటుంది. ఎన్నో అంశాలలో అంటే ఆడవాళ్ళందరూ త్యాగమూర్తులుగా ఉండాలి, మగవాళ్ళంతా స్వార్థపరులుగా ఉండాలని నేను అన్న. కానీ ఏమీ ఆశించకుండా బిడ్డల భవిష్యత్తు, కుటుంబ శ్రేయస్సు కోరుకోవడాన్ని మనం త్యాగమే అనాలి. ఓకే. దాన్ని త్యాగం అనడానికి చాలా మందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆమె కుటుంబం కోసం చేస్తుంది కదా అంటారు. ఆమె కుటుంబం కోసం చేస్తుంది. మరి ఆ మాట ఒక తండ్రిగా, తండ్రి బాధ్యతగా తండ్రి కుటుంబం అనుకోరా అది? చాలా కుటుంబాల్లో వివాహేతర సంబంధాలతో వదిలేసినవి ఉన్నాయి. ముఖ్యంగా మద్యం భయంకరంగా. అంటే ప్రభుత్వాలు పాలకులు ప్రజల సొమ్మును ప్రజల బలహీనతని సొమ్ము చేసుకుంటే తప్ప ఖజానాకి దిక్కు లేదన్నట్లుగా వ్యవహరిస్తారు.